హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ పిల్ల. ఇది మీకు తెలుసా? కలియుగంలో ఏం జరుగుతుందో శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలోనే చెప్పేశారట. ఒకరోజు కృష్ణుడు 5గురు పాండవుల్ని పిలిచి వారిని అడవికి వెళ్ళి అక్కడ వింతగా ఏం కనిపించిందో చూసి రమ్మన్నారట. అలాగే అందరూ వెళ్ళి చూస్తారట. యుధిష్ఠిరుడికి ఒక ఏనుగు 2 తొండాలుండడం చూసి ఆశ్చర్యంగా అనిపించి అదే విషయం శ్రీకృష్ణుడితో చెప్తారట. అప్పుడు కృష్ణుడు కలియుగంలో పాలించే పాలకులు కూడా ఇలాగే చెప్పేదొకటైతే చేసేదొకటి. వారు మాట్లాడే మాటలకి చేసే చేతలకి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్తారట. తరువాత అర్జునుడికి ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి తెల్లటి రెక్కల మీద వేద మంత్రాలు రాసుంటాయి. కానీ ఆ పక్షి ఒక శవాన్ని తింటూ కనిపిస్తుంది. ఇది అతనికి చాలా వింతగా అనిపించి కృష్ణుడితో ఇలా చెప్తాడు. అప్పుడు కృష్ణుడు కలియుగంలో కూడా వేదాంతులు పండితులను చెప్పుకుని తిరిగేవారు ఎప్పుడు ఎవరు చనిపోతే వారి సంపద వారి గొప్పదనం మా మీద వేసుకుందామా అని చూస్తూ ఉంటారు అని చెప్తారట. ఆ తర్వాత భీముడికి ఒక ఆవు తన దూడని చాలా ప్రేమగా ముద్దు చేస్తూ కౌగలించుకుంటూ కనిపిస్తుంది. కానీ ఆ ప్రేమ విషమించి ఆ దూడ చాలా ఇబ్బంది పడుతూ దాని ఒంటి మీద రక్తం వస్తూ కనిపిస్తుంది. ఇది చాలా విచిత్రంగా అనిపించి భీముడు ఈ విషయాన్ని కృష్ణుడికి చెప్తాడు. అప్పుడు కృష్ణుడు అంటారు, కలియుగంలో కూడా అచ్చం ఇలాగే తల్లిదండ్రుల అతి ప్రేమ వల్ల పిల్లలు ఎప్పటికీ తమ కాళ్ళ మీద తాను నిలబడలేకుండా ఉంటారని చెప్తారట. ఇక సహదేవుడికేమో 7 బావులు ఎండిపోయి కనిపిస్తాయట. 7 బావులు ఒకేసారి ఎండిపోవడం విచిత్రంగా అనిపించి శ్రీకృష్ణుడితో చెప్తారట. అప్పుడు కృష్ణుడు కలియుగంలో కూడా బాగా ధనవంతులు డబ్బులున్న వాళ్ళు వాళ్ళ పెళ్లి మీద వాళ్ళ ఫంక్షన్స్ మీద ఖర్చు పెట్టుకుంటారే కానీ పక్కనున్న వారు పేదవారా, వారికి ఆకలేస్తోందా, అన్నం పెడదామా అని కూడా ఆలోచించరు అని చెప్తారట. తర్వాత నకులుడికి కొండ మీద ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వస్తూ కనిపిస్తుందట. అది పెద్ద పెద్ద చెట్లకు కూడా ఆగకుండా ఒక సన్నటి చెట్టు దగ్గర ఆగిపోతుందట. ఇది వింతగా అనిపించి ఈ విషయాన్ని శ్రీకృష్ణుడితో చెప్తాడట. అప్పుడు శ్రీకృష్ణుడు అంటారట, కలియుగంలో కూడా ఎన్ని డబ్బులున్నా ఎంత పరపతున్నా ఆనందాన్ని తీసుకురాలేనిది కేవలం హరినామ స్మరణ మాత్రమే ఆనందాన్ని తీసుకురాగలదు అని చెప్తారట. దేవుణ్ణి కొలుస్తూ ఉంటే ఎంతటి బాధైనా తీరిపోతుందని చెప్తారట. ఇది నిజమే కదా. ఆ భగవంతుడికి అందరూ ఒకటే. డబ్బు ఉన్నవాళ్ళైనా పేదవాళ్ళైనా అందరూ భక్తులే. ఈ కథ మీకు నచ్చిందా? నాకు తెలిసిన కొన్ని సోర్సెస్లో రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన కథే ఇది. దీంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని కథలతో కొత్త కొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు ట్రెండింగ్ పిల్ల. ఓకే బాయ్.